జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన వివిధ నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో గతంలో చేపట్టిన ఆర్బీకే సచివాలయాలు, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ నిర్మాణాల పురోగతి, అదేవిధంగా సీసీ ట్రైన్లు, సీసీ రోడ్లు పనుల వివరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలో చేపట్టిన పనులు ప్రస్తుతం ఏ దశల్లో ఉన్నాయో వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వివిధ దశల్లో ఉన్న 11 డ్రైన్లు, 19 సీసీ రోడ్లు, 230 ప్రభుత్వ భవనాల పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు స్పష్టం చేశారు. కొత్త పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సమావేశంలో డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీంద్ర, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాసరావు, పెద్దాపురం టీఎల్డీఓ కె ఎన్వి ప్రసాదరాజు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.